వెల్కమ్ టు వరికుటి మీడియా. నెల్లూరు జిల్లా చేజర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నత చదువుల ప్రస్థానానికి నాంది పలికిన చేజర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలకు ముస్తాబైన వేళ ఆనందం వ్యక్తం చేస్తున్న పూర్వపు విద్యార్థులు ఉపాధ్యాయులు 1962లో ప్రారంభమైన ఈ విద్యాలయంలో దాదాపు 7,000 మంది తమ చదువులు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పట్టణాలకు వెళ్లలేని ఎంతో మంది పేద విద్యార్థులు జీవితాల్లో వెలుగులు నింపింది ఈ చేజర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల. అప్పట్లో రవాణా సౌకర్యం లేని సమయంలో నెల్లూరులోనే ఉన్నత పాఠశాలలో ఉండేది. దీంతో పిల్లల ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఉన్నత చదువులకు అవకాశం లేక ఇంటి దగ్గరే ఉండేవాళ్లు. ఆ సమయంలో చేజర్ల గ్రామానికి చెందిన మెంటా కొండయ్య గారు కార్పస్ ఫండ్ చెల్లించి ఉన్నత పాఠశాలకు అనుమతి సాధించారు. అలా మొదలైన ఈ చేజర్ల స్కూలు చేజర్ల ప్రజల సహకారంతో ఎంతో అభివృద్ధి చెంది ఇప్పుడు ఘనంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. అలా మొదటి తరం విద్యార్థులు తమ అనుభూతులు చెప్పుకుంటూ వరికోటి చెన్నకేశవులు, చేజర్లలో ఉన్నత పాఠశాల లేకపోతే నా జీవితం ఇక్కడే ఆగిపోయేది. నేను ఇక్కడే 10వ తరగతి పూర్తి చేసి దాత నుంచి తిమ్మారెడ్డి గారి సాయంతో చిన్నపాటి ఉద్యోగం దొరికింది. డిఆర్డీఓలో 18 నెలలు దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి దగ్గర టైపిస్ట్ స్టెనోగా చేయటం నా అదృష్టం అంటూ తన అనుభూతుల్ని పంచుకున్నారు. చేజర్ల స్కూల్ గురించి, చేజర్ల స్కూల్లో చదువుతున్న విద్యార్థులు భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలా స్థిరపడి ఉన్నారు. ఈ స్కూల్లో చదువుకోవడం మా అదృష్టం అంటూ చేజర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల గురించి గొప్పగా చెప్పుకుంటున్న పూర్వపు విద్యార్థులు మా స్కూలు గొప్పతనం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదంటున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతేకాదు ఈ స్కూల్ ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైన చేజర్ల ప్రజలు మిగతా అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్న పూర్వపు విద్యార్థులు, ఉపాధ్యాయులు.